ఇక బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, అనిల్, బావిలో వెలిసిన బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే కూడా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లోనే అమ్మవారి కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతుంది. ఇక ఉదయం నుంచే కూడా భారీ ఎత్తున భక్తులైతే అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి బల్కంపేట ఆలయానికి తరలి వస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే అధికారులు అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని అట్టహాసంగా జరిపించే విధంగా భక్తులందరికీ సాఫీగా దర్శనం అయ్యే విధంగా అయితే అన్ని ఏర్పాట్లను చేశారు. దాదాపు 900 మంది పోలీసు వారు ఇక్కడ విధుల్లో ఉన్నారు. భద్రతకు సంబంధించి ఎటువంటి లోపాలు లేకుండా ఉండే విధంగా అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు. అడుగడుగున సీసీ కెమెరాల నిఘాల మధ్య ఇక్కడ ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో అయితే ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచే కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చి క్యూ లైన్ లో వేచి ఉన్నారు. మనం విజువల్స్ లో ఒక్కసారి కూడా చూసుకోవచ్చు. కిలోమీటర్ల మేర ఇప్పటికే క్యూ లైన్లు అయితే ఫామ్ అయ్యాయి. అమ్మవారి దర్శనం కోసం భక్తులంతా కూడా వేచి ఉన్నారు. కోరిన కోరికలను తీర్చేటువంటి బంగారు తల్లి ఆ బల్కంపేట ఎల్లమ్మ తల్లి, ఆ తల్లిని దర్శించుకుంటే గనక అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకున్నంత పుణ్యఫలం కలుగుతుంది. అంతటి మహిమాన్వితమైనటువంటి అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారి దర్శన భాగ్యం కోసం అయితే లక్షలాది సంఖ్యలో భక్తజనులు అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారి కళ్యాణాన్ని చూసి అమ్మవారిని దర్శించుకొని వెళ్దామని కూడా వచ్చినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వర్షం పడినా కూడా లెక్క చేయకుండా క్యూ లైన్ లో భారీ సంఖ్యలో అయితే భక్తజనులు వేచి ఉన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనం కోసము లక్షల సంఖ్యలో అయితే భక్తులు వస్తారు. గత సంవత్సరం దాదాపు 6 లక్షల మంది వరకు కూడా భక్తులు వచ్చారు. ఈసారి అంతకెక్కువగానే భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఎక్కడ ఏ చిన్న అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఇటు మెడికల్ క్యాంపులు కావచ్చు, అదే విధంగా తాగునీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈ బల్కంపేట ఆలయ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చినటువంటి భక్తులకు అమ్మవారి మహాప్రసాదంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. చూడొచ్చు మన విజువల్స్ లో పోలీసు వారు ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేసి ఇక్కడ నుంచి ఎవరైతే పాసులు ఉంటాయో అంటే వివిఐపీలకు సపరేట్ గా, విఐపీలకు సపరేట్ గా అయితే, సాధారణ భక్తులకు సపరేట్ గా అయితే బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. పాసులు ఉన్న వాళ్ళనే లోపలికి ఎలో చేస్తున్నారు. ఆ పాస్ మీద కూడా హాలోగ్రామ్, అదే విధంగా పోలీస్ వారి సంతకం ఉంటేనే కూడా భక్తులను లోపలికి ఎలో చేస్తున్నారు. లేకపోతే ఎలో చేయడం లేదు. ఇక సాధారణ క్యూ లైన్ లో అయితే దాదాపు కిలోమీటర్ దూరానికి పైగానే అయితే భక్తులు ఇప్పటికే వచ్చి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి అయితే వేసి ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక అమ్మవారి కళ్యాణ మండపాన్ని కూడా ఎంతో సుందరంగా అలంకరించారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. సుందరమైనటువంటి పువ్వులతోటి, బంగారు కాంతులతోటి ఎంతో అద్భుతంగా అయితే కళ్యాణ మండపము మెరిసిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక అమ్మవారి కోసము చీర, సారె, పట్టు వస్త్రాలు, వడి బియ్యాలు కూడా తీసుకొచ్చి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు భక్తులంతా కూడా. ఇక్కడ బల్కంపేట ప్రాంతం అంతా కూడా అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతుంది. అమ్మవారి పాటలతో హోరెత్తిపోతుంది అని చెప్పుకోవచ్చు. అమ్మవారిని దర్శించుకుంటే గనక కోరిన కోరికలు నెరవేరుతాయి, కష్టాలన్నీ తీరుతాయి అనే నమ్మకంతో రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. వారందరి కోసం కూడా సాఫీగా దర్శనం జరిగే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక వచ్చేటువంటి భక్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎక్కడ ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కూడా వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇటు మఫ్టీలో షీటింగ్స్ ఉండి కూడా మహిళా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే చూసుకుంటున్నారు. మొత్తంగా బల్కంపేటలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రైట్ అజిత.